నమస్కారం. ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ మిత్రులందరికీ నమస్కారం. నాకు ఎన్ఆర్ఐ సోదరులు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసిండ్రు. టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ఆర్ఐ పాలసీ చాలా మోసం చేసిండ్రు. ఎన్ఆర్ఐల్ని రెండు సార్లు 14లో 18లో 2 సార్లు మోసం చేసిండ్రు. మేము టీఆర్ఎస్ వ్యతిరేకంగా నామినేషన్లు ఇస్తామంటున్నాం. మీరు టీఆర్ఎస్ వ్యతిరేకంగా నామినేషన్లు వేస్తారు అన్నది మంచి ఐడియానే. అయితే నాకు ఒకటి వినబడేది ఏంటంటే మీరు అన్ని జాగాలలో వేస్తున్నారని, జగిత్యాలు వేస్తారు, కొరుట్లాలు వేస్తారు, బాల్కొండలు వేస్తారు, అట్లా అని అది బీజేపీకి నష్టం చేస్తుంది, టీఆర్ఎస్ కి లాభం చేస్తుంది. మీరు ఏం చేస్తారంటే పసుపు రైతుల దగ్గర నేర్చుకోవాల్సింది, వాళ్ళందరూ అన్ని నియోజకవర్గాలకి వెళ్ళి వచ్చి నిజామాబాద్ పార్లమెంట్ వేసారు ఒకటే దగ్గర. మీరు కూడా రాష్ట్రంలో ఎక్కడున్నా ఎన్నుచైనా కంటెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నా ఓటు నిజామాబాద్ అర్బన్ లో ఉంటుంది. నేను కొరుట్లకెళ్ళో, ఆర్మూర్కెళ్ళో, కామారెడ్డికెళ్ళో, ఎడగలన్నా కంటెస్ట్ చేసుకోవచ్చు నేను. కాబట్టి మీరందరూ పోయి సిరిసిల్ల వేయండి, మీరందరూ పోయి గజ్వేల్ వేయండి. ఈ 2 నియోజకవర్గాల కంటే బయటికి పోదు. బయటికి పోతే అది టీఆర్ఎస్ కి లాభం అవుతుంది. ఎందుకంటే మీ ఓటు అంతా యాంటీ టీఆర్ఎస్ ఓటు, దాన్ని మీరు చీలనియొద్దు. దయచేసి దీన్ని మీరు గమనించాలని నేను ప్రతి ఎన్ఆర్ఐ సోదరులని, అందరు అసోసియేషన్లని, ఎన్ఆర్ఐలా ఉన్న అసోసియేషన్లు అందరినీ కూడా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.